Please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మహాలక్ష్మీదేవి యొక్క అలంకారము. ఈ ప్రపంచమంతా కూడా మహాలక్ష్మీదేవి యొక్క విలాసమే. ఇవాళ ఆమె యొక్క అలంకారము. ఏమన్నాడు సప్తశతిలో అంటే, అక్షస్రక్ పరశు గదేషు కులిశాన్ పద్మం ధనుః కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దహతీం హస్తైః ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం పద్మాలయే పద్మకరే మహాద్భుతముగా వర్ణించారు. ఆ పద్మావతీదేవిని పద్మసహస్ర పరివృత అయినటువంటి మహాలక్ష్మీదేవిని. అటువంటి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఏ దేవత యొక్క కటాక్షము సోకితే చాలు సర్వ ప్రపంచము చైతన్యమైపోతూ ఉంటుందో. ఎందుకన్నారు? లోకైక దీపాంకురాం, దీపపు మొగ్గ అట, దీప అంకురం అమ్మవారు. ఇలా దీపము మొగ్గలాగా ఉంటుంది. ఈ మొత్తము ప్రపంచాన్నంతా వెలిగించేది ఆమె అన్నారు. నీవు కలవాడు కలవాడు అన్నాడు శ్రీనాథుడు. అమ్మ నువ్వుంటే ఎవడైనా ఉన్నవాడు అన్నారు అనుకోండి, ఆయన ఉన్నవాడండి అంటే ఏమిటి? బాగా బలం ఉన్నవాడిని ఉన్నవాడనరు, బాగా రూపం ఉన్నవాడిని ఉన్నవాడనరు, చుట్టూ జనం ఉన్నవాడిని ఉన్నవాడనరు. దేన్ని ఉన్నవాడంటారు? లక్ష్మీదేవి ఉన్నవాడిని మాత్రమే ఉన్నవాడు అంటారు. ధనం ఉన్నవాడిని మాత్రమే ఉన్నవాడు అంటారు. అమ్మా నీ మహిమ అంత గొప్పది అన్నాడు శ్రీనాథుడు. అలా ఏ నాథుడైనా శ్రీనాథుడు, మహాలక్ష్మీ విభుడు, నారాయణమూర్తి, మహావిష్ణువు, ఆయన కూడా అందుకే అమ్మవారిని పూజించేటప్పుడు మహాలక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే అమ్మవారికి కోపం వస్తుందట. మహావిష్ణువుతో సహా పూజించాలి, అప్పుడు ఆమె ప్రసన్న అవుతుంది. త్వం సిద్ధి త్వం స్వధా స్వాహ సుధా త్వం లోకపావని సంధ్యా రాత్రి ప్రభా భూతి మేధా శ్రద్ధా సరస్వతి యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని ఆన్వీక్షకి త్రయీ వార్తా దండనీతిస్త్వమేవ చ సౌమ్యా సౌమ్యైః జగద్రూపైః త్వయా ఏతద్దేవి పూరితం. ఇది విష్ణు పురాణములో శ్రీస్తుతి, మహాలక్ష్మీ స్తుతి చేశాడు దేవేంద్రుడు. సింహాసనగత శక్రః త్రైలోక్యత్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాం తతః నమామి సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం శ్రియం ఉన్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం. ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ స్తోత్రం. దేవేంద్రుడికి ఒకప్పుడు దేవరాజ్యము కోల్పోయి మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో రాజ్యం వచ్చిందట. సింహాసనగత, మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నాడు. ఏమి సింహాసనం అయ్యా అది? ఇంతో అంతో సింహాసనం కాదు, త్రైలోక్యాధిపత్యము. త్రిలోకములకు ఆధిపత్యమైన సింహాసనం అది. కాబట్టి ఆ త్రైలోక్య సింహాసనం మీద కూర్చున్నాడట. తుష్టావా, అమ్మవారిని స్తుతించను. అబ్జకరాం, ఆమె పద్మకర, పద్మహస్త, పద్మముఖి, పద్మపాద, సర్వము పద్మమయమైనటువంటి తల్లి. అటువంటి పద్మమాల అయినటువంటి అమ్మవారిని స్తోత్రం చేశాడు అన్నారు. అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అలంకారము, అనుగ్రహము ఇవాళ అంటే మొత్తము జాతి జాతి భరత జాతి అంతా కూడా నిరీక్షిస్తూ ఉంటుంది ఆమె కోసం. ఎందుకంటే అందరూ చూడవలసిందే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అన్నాడు. శ్రీమన్ మందకటాక్షలబ్ధ, ఊరికే కడగంటి చూపు చూస్తే చాలు ఆమె మొత్తం ఇలా తేరిపార చూడవలసినంత అంత భరించలేము ఐశ్వర్యం. ఊరికే ఇలా కడగంట చూస్తే చాలు అదే అనంత ఐశ్వర్యం అన్నాడు అమ్మవారిని. అటువంటి అమ్మవారి కోసము వేల కళ్ళతో ఎదురు చూస్తుంటుంది ప్రపంచం.
ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ప్రతివాడికి అదే సమస్య, డబ్బు. అబ్బా అమ్మవారండి కావాలండి. నీ ఎక్కడుంది అమ్మవారు? మహాలక్ష్మీదేవి ధనములోనేనా? అందులో ఉన్నది, ధాన్యములో ఉన్నది, వస్తువులలో ఉన్నది. మనము వాడే చీరలు, నగలు, వస్త్రములు అన్నింటి యందు ఉన్నది అమ్మవారు. నీవు వాడే శబ్దముల యందు ఉన్నది. సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత వేదములో చెప్తాడు. అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి. ఎవరైతే జల్లెడలాగా, జల్లెడబట్టి అంటుంటారు. ఇప్పుడు జల్లెడలు, చేటలు ఇవన్నీ మంగళస్వరూపుణులు. జల్లెడ, చేట, ఇసుర్రాయి, తర్వాత రోలు ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. ఇవన్నీ వాడటం లేదు, ఉపయోగాలు తగ్గిపోయాయి. ఇవి ఎప్పుడైతే దూరం అయ్యాయో మరి లక్ష్మి దగ్గరుంటుందా? అందుకని ఆ జల్లెడలో ఇలా పట్టినట్టు ముఖ్యమైనవన్నీ పక్కకు తీసి, ఏ మనిషి అయితే మాటలను అలా ఎంచుకుని మాట్లాడుతాడో, సక్తుమివ తిత ఉనా, తిత ఉ అంటే జల్లెడ సంస్కృతంలో. ఆ తిత ఉనా, తితవుతో సత్తుం, సత్తుపిండిని అలా ఎవరైతే చేసి ఉపయోగిస్తారో, ఆ విధంగా మాటలను ఏ మానవుడైతే జల్లెడబట్టి మాణిక్యపూర్ణములైనటువంటి మంగళాత్మకములైనటువంటి మాటలే మాట్లాడుతాడో, అటువంటి అధివాచి, ఆ వాక్కును అధిష్ఠించి మహాలక్ష్మీదేవి కూచుంటుంది అన్నాడు. అంటే కార్యసిద్ధి, సిద్ధిస్వరూపిణి అమ్మవారు మహాలక్ష్మీదేవి. అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, రూపము, అలంకారము సర్వాభరణ భూషితయై, అనేక వస్త్ర సమన్వితయై, ఎన్ని రకాల ఎన్ని రంగుల చీరలో, ఎన్నెన్ని విలాసములో, ఎన్ని విభ్రమములో, ఎన్ని విశేషములో, ఇన్ని అలంకారములతో, ఆభరణములతో, పుష్పములతో, కుంకుమాది సుగంధ ద్రవ్యములతో అమ్మవారు అలంకరింపబడి దర్శనమిస్తుందంటే చూడగలిగిన కన్నులు గదా ధన్యములు, ఆ కన్నులు కలిగిన జన్మములు గదా ధన్యములు. అందువల్ల ఎక్కడెక్కడ మహాలక్ష్మీదేవి యొక్క విలాసం కనపడుతుందో ఇవాళ అందరూ అక్కడికి వెళ్ళి దర్శనము చేసి కనీసము ఒక అరగంట పాటు ఆ ప్రాంగణములో, వీలైతే గంట కూర్చుని ఏమి పనులు, ఈ డబ్బు కోసం పరిగెత్తడమే కదా, ఎక్కడా పరిగెత్తొద్దు, అక్కడే కూర్చో ఆమె పాదాల దగ్గర, ఆమె కటాక్షిస్తుంది. అందువల్ల శ్రీ అయి నమః, శ్రీ అయి నమః అని జపం చేసుకోండి. శ్రీం 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 లక్ష్మీ బీజము జపం చేసుకోండి. అక్కడ కూర్చుని అమ్మవారి ధ్యానములో కూర్చోండి. సర్వ ఐశ్వర్యములను ఆమె ప్రసాదిస్తుంది, అనుగ్రహిస్తుంది. మహాలక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. Please subscribe to our YouTube channel. Like and share this video.